నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హర్ష టీవీ. ఏపీ రాజధాని అమరావతి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో అలైన్మెంట్లో స్వల్ప మార్పులు చేశారు. ఈ మార్పులు ఏ జిల్లాలో చేశారు, ఎక్కడ చేశారు, అలాగే 2 భారీ వంతెనలు ఎక్కడ నిర్మిస్తారు, అట్లాగే భారీ సొరంగాలు 2 ఎక్కడ నిర్మిస్తారు, తెలంగాణ సరిహద్దుగా ఎన్ని కిలోమీటర్లు నిర్మిస్తారు అనేటువంటి అంశాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలానే మీ అభిప్రాయాన్ని ఒక్క కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ అలైన్మెంట్లో స్వల్పంగా మార్పులు చేశారు. తుది డిపిఆర్ సిద్ధం చేసేలోపు ఈ మార్పులు చేర్పులు జరిగాయి. అటవీ కొండ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని అలైన్మెంట్లో మార్పులు జరిగాయి. మొత్తం 9 లొకేషన్లను మార్చగా 2 లొకేషన్లలో మాత్రమే అలైన్మెంట్ బయటికి వచ్చింది. 7 చోట్ల లోపలికి జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో 5, కృష్ణా జిల్లాలో 2, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 చోట్ల అలైన్మెంట్ మార్పులు జరిగాయి. ఇప్పుడు వాటి జిల్లాల వారీగా మనం పరిశీలిద్దాం. ముందుగా ఎన్టీఆర్ జిల్లా విషయాన్ని కానీ చూస్తే ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో కంచికచెర్ల దగ్గర 4 కిలోమీటర్ల మేర ఎగువకు పెరిగింది. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం దిగువన ఈ చెన్నారావుపాలెం దగ్గర 6 కిలోమీటర్ల దూరం మేరకు బయటికి జరిగింది. ఈ మైలవరం దిగువ ప్రాంతం యొక్క ఊరగట్టు కంటే దిగువన లొకేషన్ 3లో మరో 3 కిలోమీటర్ల మేర లోపలికి జరిగింది. ఆ తర్వాత లొకేషన్ 4లో భాగంగా గణపవరం గణపతి ఆలయం దిగువన 3 కిలోమీటర్ల మేర తగ్గుతూ లోపలికి జరిగింది. లొకేషన్ 5లో భాగంగా ఈదర, పోతవరపాడు, అగిరిపల్లి ప్రాంతాల మధ్య నుంచి వెళ్తున్నటువంటి అలైన్మెంట్లో 44వ కిలోమీటర్ నుంచి 48వ కిలోమీటర్ వరకు 4 కిలోమీటర్ల దూరం లోపలికి జరిగింది. ఇక కృష్ణా జిల్లా పరిధిగాని చూస్తే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో లొకేషన్ 6లో భాగంగా నరసింగపాలెం ఈ యొక్క సగ్గూరు గ్రామాల్లో 52వ కిలోమీటర్ నుంచి 58వ కిలోమీటర్ వరకు 6 కిలోమీటర్ల దూరం మేర అలైన్మెంట్ బయటకు జరిగింది. లొకేషన్ నెంబర్ 7లో తరిగొప్పల మరియు వేంపాడు, మారేడుమూక, తెన్నేరు మీదుగా వెళ్ళేటువంటి అలైన్మెంటు 76వ కిలోమీటర్ నుంచి 80వ కిలోమీటర్ వరకు 4 కిలోమీటర్ల మేర లోపలికి జరిగింది. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా విషయంగా చూస్తే లొకేషన్ నెంబర్ 8లో భాగంగా నేలపాడు, వేజెండ్ల ప్రాంతాల్లో 116వ కిలోమీటర్ నుంచి 123వ కిలోమీటర్ వరకు 7 కిలోమీటర్ల మేర అలైన్మెంట్ లోపలికి జరిగింది. లొకేషన్ 9లో భాగంగా మొన్నలూరు, మొగలూరు ఎగువ ప్రాంతాల్లోనూ అలైన్మెంట్ లోపలకు బయటకు మారడం జరిగింది. ఇక తెలంగాణ సరిహద్దుల్లో ఓఆర్ఆర్ ఎన్టీఆర్ జిల్లాలోని దిగ్గురాలపాడు దాటాక ఈ తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతం వెంబడి 16వ కిలోమీటర్ నుంచి 24వ కిలోమీటర్ వరకు దాదాపు 8 మీటర్ల మేర సాగుతుంది. 2 రాష్ట్రాల మధ్య ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుంది. సరిహద్దు వెంట ఓఆర్ఆర్ ప్రారంభమైన చోట నుంచి కిలోమీటర్ దాటాక విజయవాడ నాగపూర్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఈ ఖమ్మం విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డుకు అనుసంధానం అవుతుంది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మధ్య దూరం చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో కట్టుబడిపాలెం నుంచి కుంటముక్కల వరకు 15 కిలోమీటర్లు ఉంటుంది. కృష్ణా జిల్లాలో దోనే ఆత్మూరు నుంచి పొట్టిపాడు వరకు 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నూతక్కి నుంచి మున్నంగి వరకు 11 కిలోమీటర్లు ఉంటుంది. కాజా నుంచి వెంకటాయపాలెం వరకు 23.14 కిలోమీటర్లు ఉంటుంది. ఇక తెలంగాణ సరిహద్దుల్లో ఓఆర్ఆర్లో భాగంగా ఈ తెలంగాణ ఏపీ సరిహద్దు దిగువన ఈ యొక్క పేత్రంపాడు సమీపంలో కొండ ప్రాంతం మీదుగా ఉన్నటువంటి 2 టన్నెల్స్కు జాతీయ రహదారుల సంస్థ అధికారులు ప్రతిపాదించారు. దట్టమైన అటవీ ప్రాంతంతో కూడినటువంటి ఈ యొక్క కొండ ప్రాంతం కావడంతో ఇక్కడ టన్నెల్స్ను ప్రతిపాదించారు. మొదటి టన్నెల్ 20వ కిలోమీటర్ నుంచి 23వ కిలోమీటర్ వరకు కాస్త ఎగువ వరకు వస్తుంది. రెండో టన్నెల్ వచ్చేసి 24వ కిలోమీటర్కు కాస్త ఎగువ నుంచి 26 కిలోమీటర్ వరకు కాస్త ఎగువ వరకు ప్రతిపాదించారు. ఇక కృష్ణానదిపై 2 వంతెనలు ఎక్కడెక్కడ నిర్మిస్తారనే విషయంగా చూస్తే ఈ ఔటర్ రింగ్ రోడ్లో అంతర్భాగంగా కృష్ణానదిపై 2 చోట్ల వంతెనలు రాబోతున్నాయి. కృష్ణా జిల్లాలో ఒల్లూరుపాలెం నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా వల్లభాపురం వరకు 4.8 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జికి ప్రతిపాదించారు. అలాగే రెండో బ్రిడ్జి వచ్చేసి ఎన్టీఆర్ జిల్లాలోని మొన్నలూరు నుంచి గుంటూరు జిల్లా ముత్తాయిపాలెం వరకు 3.15 కిలోమీటర్ల మేర ఈ యొక్క దీన్ని ప్రతిపాదించారు.
టోటల్గా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో స్వల్ప మార్పులు చేయడం అయితే జరిగింది. వాటిని ఈ అలైన్మెంట్ ప్రకారం రెడీ చేశారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.